బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయి రెండేళ్లు దాటినా పోస్ట్ మార్టం చేసుకోవడం లేదని విమర్శించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. సారు రారు అంటూ కవితే స్వయంగా చెప్తుందన్నారు. కవిత సెటైర్లకు బీఆర్ఎస్ నుంచి ఇప్పటి వరకు సమాధానం రాలేదన్నారు. కేటీఆర్ చుట్టపు చూపుగా సిరిసిల్ల వచ్చిపోతున్నారని ఆరోపించారు. మరోవైపు ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త పార్టీ అవసరం లేదన్నారు విప్ ఆది శ్రీనివాస్. మన వరంగల్లో సభ పెట్టినప్పుడు క్షమాపణ కోరి ముందుగా మాట్లాడతారనేటువంటి కూడా చెప్పాలి. ఎన్నికలప్పుడు 2014, 2018 రైతులకు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చి మేము పావలా 4 సార్లు వేసినందుకు మన్నించండి రైతులారా, మేము ఇచ్చినటువంటి ఆ రైతు రుణమాఫీ మీ మిత్తికి వేది, మీ అసలు కూడా మీరే కట్టుకున్నారు, అందుకు మమ్మల్ని క్షమించండి అని చెప్పని వరంగల్లో సభ పెడతారు. దీనికి ముందు మీరు సమాధానం చెప్పాలి. రైతు ప్రయోజనాలకు పెద్దపీట వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే రైతు ప్రయోజనాలు, రైతులు రాజు చేయలేని కార్యక్రమం. ఈరోజు కేసీఆర్ గారు ధాన్యం కొనే పరిస్థితి లేని మాట మాట్లాడుతున్నాడు. అసలు ఈ ధాన్యము కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర కొనుగోలు చేయాలని చెప్పినటువంటి ఆలోచన తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇంద్రమరాజు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈ రాష్ట్రంలో కొత్త పార్టీ వచ్చింది. అది మా కల్వకుట్ల కుటుంబం నుంచే వచ్చింది. వచ్చినటువంటి పార్టీ మమ్మల్ని ఇష్టానుసారంగా విమర్శలు చేసింది, దానికి సమాధానం చెప్పిన ఆలోచన ఆ బీఆర్ఎస్ పార్టీలో చేయకపోతే ఏమనాలి అంటే తప్పులు మీరు ఒప్పుకున్నట్టేనే అంటున్నాం. కవిత ఒక మాట అన్నది, ఆ 10 సంవత్సరాలు ఆ పాప పరిపాలనలో నీ భాగస్వామిని అయినందుకు క్షమాపణ కోరుతున్నా ఒక మాట అన్నది. అంటే దాని అర్థం ఈ బీఆర్ఎస్ ఆవిర్భావ సమాజంలో చెప్పాల్సినటువంటి బాధ్యత వీళ్ళకు ఉండేనా లేకుండా. రెండో మాట కూడా ఆ సారిగా ప్రజల కోసం రారు, మరమనిషి అయిండు, రోబోయిండి అని చెప్పిన మాట ఇప్పుడు చెప్పిన సందర్భంలో కేంద్రం నుంచి సహకారం అందకుండా రైతు ప్రయోజనాల కోసం పెద్దపీట వేస్తుంది రేవంత్ రెడ్డి గారి సర్కారు. ఇందుకోసమా మీరు ఈరోజు వరంగల్లో రైతుల కోసం సభ పెడతారని చెప్పండి.